ఈ పరపోషణని తిరిగి మరల మనము 2 రకాలుగా విభజించవచ్చు. 2 రకాలు ఏంటి అనంటే పూతికాహార పోషణ. పూతికాహార పోషణ అనంటే ఎప్పుడైతే జంతు వృక్ష సంబంధిత వ్యర్థాలుంటాయో ఆ వ్యర్థాలపై ఎంజైమ్లను స్రవించి ఆ వ్యర్థాలను కుళ్ళింపజేసి ఆ సంక్లిష్ట ఆహారాన్ని సరళ పదార్థాలుగా మార్చి సేకరించినట్లయితే అటువంటి జీవులను పూతికాహార జీవులు అని అంటారు. ఆ రకమైనటువంటి పోషణని పూతికాహార పోషణ అని చెప్పడం జరుగుతుంది. ఈ పూతికాహార పోషణ వల్ల మనకి అనేక లాభాలు అనేటువంటివి ఉన్నాయి. పూతికాహారాల వల్ల మనకి ఉన్నటువంటి లాభం ఏమిటి అని అంటే జంతువులు మరియు వృక్ష సంబంధ వ్యర్థాలలో ఉన్నటువంటి ఏవైతే పదార్థాలు ఉంటాయో ఆ పదార్థాలను కుళ్ళింపజేసిన కారణంగా నేల సారవంతం కావడం జరుగుతుంది. మృత్తికలన్నీ కూడా సారవంతం కావడం జరుగుతుంది. అదేవిధంగా పర్యావరణ పరిశుభ్రత జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా చిన్న చిన్న జీవులు ఎలుకలు పిల్లులు లాంటివి చనిపోయినప్పుడు అవి భూమిపైన ఎక్కువ కాలం ఉండకుండా ఈ పూతికాహార జీవులు వాటిని కుళ్ళింపజేస్తాయి. కుళ్ళింపజేసిన కారణంగా పర్యావరణానికి పరిశుభ్రత, అదేవిధంగా పర్యావరణంలో పేరుకుపోయినటువంటి వ్యర్థ పదార్థాలను ఈ పూతికాహార జీవులు కుళ్ళింపజేసిన కారణంగా పర్యావరణ పరిశుభ్రత అనేటువంటి లాభం కూడా మనకి పూతికాహారాల వల్ల జరుగుతుంది. అదేవిధంగా ఖనిజీకరణ అనగా మినరలైజేషన్, వృక్ష జంతు సంబంధ వ్యర్థాలలో ఉన్నటువంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖనిజాలుగా మారేయడానికి అవసరమైనటువంటి బాధ్యతని ఈ పూతికాహార జీవులు నిర్వర్తిస్తున్నాయి. అందుకే ఈ జీవులను మనం ప్రకృతి పారిశుద్ధకారులు అని అంటాం. ఏమంటాం మనం? ప్రకృతి పారిశుద్ధకారులు, న్యాచురల్ స్కావెంజర్స్ అని ఈ పూతికాహార జీవులని పిలవడం జరుగుతుంది. ఈ పూతికాహార జీవులతో పాటు మనకున్నటువంటి ఇంకొక రకమైనటువంటి పోషణ రకం జాంతవ భక్షణ. జాంతవ భక్షణ లోపల శరీర ఉపరితలం ద్వారా ద్రవ లేదా ఘన స్థితిలోని ఆహారాన్ని రేణువుల రూపంలో స్వీకరించడం. అంటే ఇది వీటికి ప్రత్యేకమైనటువంటి ఆహార సేకరణ అవయవాలు అనేటువంటివి ఉండవు. ఏవైతే శరీర ఉపరితలం ద్వారా మాత్రమే ద్రవ పదార్థాలను కానీ ఘనస్థితిలోని ఆహారాన్ని కానీ సేకరించడం జరుగుతుంది. దానికి ఉన్నటువంటి ఎగ్జాంపుల్ అమీబా. అమీబాకి ప్రత్యేకమైనటువంటి ఆహార సేకరణ అవయవాలు అనేటువంటివి ఏవి ఉండవు, కానీ అవి వాటి శరీర ఉపరితలం ద్వారా ద్రవ లేదా ఘనస్థితిలోని ఆహారాన్ని రేణువుల రూపంలో స్వీకరిస్తూ ఉంటుంది. సో జాంతవ భక్షణకి ఎగ్జాంపుల్గా మనం అమీబాని తీసుకోవచ్చు.